బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం వస్తే చాలా మంది వెంటనే ఒప్పుకుంటారు. కానీ ఒక ప్రముఖ కమెడియన్ మాత్రం స్వయంగా వచ్చిన ఆ అవకాశాన్ని తిరస్కరించింది. అంత పెద్ద అవకాశం ఎందుకు వదులుకుంది? దాని వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో జబర్దస్త్ ఫేమ్ సత్యశ్రీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కొత్త టాలెంట్స్కు ఈ షో మంచి వేదికగా నిలిచింది. అలాంటి వారిలో సత్యశ్రీ కూడా ఒకరు. చమ్మక్ చంద్ర టీంలో చాలా కాలం పాటు తన కామెడీ టైమింగ్తో ప్రేక్షకుల్ని అలరించిన సత్యశ్రీ తన సహజ నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. చిన్న చిన్న స్కిట్స్లో కనిపించినప్పటికీ తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్తో ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరచుకుంది. జబర్దస్త్ ద్వారా వచ్చిన గుర్తింపుతో ఆమెకు సినిమాల్లో కూడా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం టెలివిజన్ షోలు, సినిమాలు రెండింట్లోనూ బిజీగా కెరియర్ని కొనసాగిస్తోంది. గత కొంతకాలంగా సత్యశ్రీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ వచ్చాయి. ప్రతి కొత్త సీజన్ ప్రారంభానికి ముందు సంభావ్య కంటెస్టెంట్ల జాబితాలో ఆమె పేరు తప్పకుండా వినిపించేది. దీంతో ఈసారైనా సత్యశ్రీ బిగ్ బాస్ హౌస్లో కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. అయితే ఈ వార్తలపై ఆమె ఎప్పుడూ స్పష్టంగా స్పందించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై ప్రశ్నించగా మొదటిసారిగా ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చింది. తనకు నిజంగానే బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఆఫర్ వచ్చిందని సత్యశ్రీ వెల్లడించింది. అయితే వ్యక్తిగత కారణాలతో పాటు తన కెరియర్ ప్రణాళికలను దృష్టిలో పెట్టుకొని ఆ అవకాశాన్ని తానే సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది. సత్యశ్రీ ఇచ్చిన ఈ సమాధానం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మొదట ఆమె బిగ్ బాస్ హౌస్ లో కనిపించకపోవడంపై నిరాశ చెందిన అభిమానులు ఆమె నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకున్న తరువాత మద్దతును తెలుపుతున్నారు. ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం పైనే ఉందని, రియాలిటీ షోల కంటే కెరియర్లో మరింత ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు కూడా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తూ భవిష్యత్తులో మరిన్ని మంచి ప్రాజెక్టులతో ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బిగ్ బాస్ ఆఫర్ను తిరస్కరించిన సెలబ్రిటీల జాబితాలో ఇప్పుడు సత్యశ్రీ పేరు కూడా చేరడం విశేషంగా మారింది. సత్యశ్రీ చెప్పిన ప్రకారం తన కుటుంబ సభ్యులు తనపై ఆధారపడి ఉన్నారని తెలిపింది. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తరువాత చాలా వారాలు కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తోంది. కానీ తాను అంతకాలం ఇంటికి దూరంగా ఉండలేనని, ఇంటి బాధ్యతలు కూడా తనపై ఉన్నాయని చెప్పింది. అంతేకాదు బయట తాను చూసుకోవాల్సిన వ్యక్తిగత బాధ్యతలు కూడా ఉండటంతో ఎంత పెద్ద అవకాశం వచ్చినా కుటుంబానికే మొదట ప్రాధాన్యత ఇచ్చానని వెల్లడించింది. డబ్బు, పేరు కంటే కుటుంబం ముఖ్యమని ఆమె తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సత్యశ్రీ టెలివిజన్ కార్యక్రమాలతో పాటు సినిమాల్లో కూడా బిజీగా ఉంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ నటిగా ముందుకు సాగుతోంది. బిగ్ బాస్కి వెళ్ళకపోయినా తన కెరియర్పై ఎలాంటి ప్రభావం లేకుండా వరుస అవకాశాలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. భవిష్యత్తులో పరిస్థితులు అనుకూలిస్తే బిగ్ బాస్లో పాల్గొంటుందా లేదా అనేది చూడాలి. అయితే ప్రస్తుతం మాత్రం కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. మరి కుటుంబ బాధ్యతల కోసం బిగ్ బాస్ వంటి పెద్ద అవకాశాన్ని వదులుకోవడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? సత్యశ్రీ తీసుకున్న నిర్ణయం సరైందేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.